హలో ఫ్రెండ్స్. వీకెండ్ అయ్యేసరికి నేనింకా బోర్ కొట్టిందనమాట. సరే ఎక్కడికెళ్దాము అనుకుంటే చార్మినార్ వెళ్దాము, షాపింగ్ చేద్దాము అనిపిచ్చింది. నేను కొన్ని కొన్ని కొనుక్కోవాల్సుండే. అండ్ మా మమ్మీకి శారీస్ కూడా తీసుకోవాలి. ఎలాగో చార్మినార్ ఎళ్తున్నాను కదా అని చెప్పి మదీనా కూడా వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాననమాట. నేను ఎప్పుడైనా చార్మినార్‌కి వెళ్ళాలి అంటే బసెస్ అయితే నేను ప్రిఫర్ చేయనండి. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువుంటది కదా! సండేస్, సాటర్‌డేస్. సో, అందుకని నేను బసెస్ ఎక్కువ ప్రిఫర్ చేయను. నేనెక్కువ మెట్రోకే ఎళ్తాను. నాకు తెలిసి నేను హైదరాబాదొచ్చాక ఒక్కసారేమో బసెస్ తీసుకున్నా అనమాట. ఆ రోజు నాకు చుక్కలు కనిపిచ్చాయి. సో, అప్పటినుంచయితే నేను బసెస్‌కెళ్ళననమాట. మెట్రోకే ఎళ్తాను. సో, మన స్టేషన్‌లో అయితే మన ట్రైనయితే వచ్చేసిందనమాట. సో, ఇంక వెళ్ళి ఎక్కి కూర్చోవడమే. నెక్స్ట్ అయితే నేను ఏమేం కొన్నాననేది మీకు వీడియో లాస్ట్‌లో నేను పోస్ట్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఫైనల్లీ ఈ మధ్యలోదంతా నేను షూట్ చేయలేదు. మీకు చిరాకుగా ఉంటది చూడడానికి. సో, అందుకని చెప్పేసి ఫైనల్లీ చార్మినార్‌కొచ్చేసాననమాట. అంటే నేను దీనికి ముందు మదీనాలో షాపింగ్ చేసేసాను. ఆహ్, మదీనాలో షాపింగ్ చేసేసి చార్మినార్ వైపు వచ్చాననమాట. సో, అవన్నీ మీకు పోస్ట్ చేస్తాను. ఐ మీన్ వీడియో లాస్ట్‌లో మీకు ఏమేమి కొన్నాను, ఎంతెంత కాస్ట్ అనేది మీకు చెప్తాననమాట. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉందండి అసలకి. వీడియో తీయడానికి కూడా సరిగ్గా అవ్వలేదు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు పిచ్చ ట్రాఫిక్ ఉంది. నిల్చుంటే చాలు తీసుకెళ్ళిపోతున్నారు. అప్పటికి నేను అది 11:30, 12 కాబట్టి అలా ఉంది. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా క్యూ సిస్టమే అనమాట. సో, ఇక్కడైతే మొత్తం స్టార్టింగ్ అనమాట. ఇంకా చార్మినార్ స్టార్ట్ అవ్వలేదు. ఇది ఒక పక్కననమాట స్టార్టింగ్ మొత్తం కాస్మెటిక్స్, తర్వాత వాచెస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. గాగుల్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇదైతే అసలు స్టార్టింగ్ గూడా గాదండి. అసలు చార్మినార్‌కి ఇంకొంచెం ముందుకి నడిచెళ్ళాలి మనం ఇంకా. ఈ పక్క షర్ట్స్, ఆహ్, టాప్స్. నాకు చెరుకు రసం అంటే భలే ఇష్టమండి. చార్మినార్‌కెళ్తే చెరుకు రసం తాగకుండా నేను ఇప్పటి వరకైతే రాలేదు. అసలు అలా చేయను గూడా. సో, చెరుకు రసం అయితే తాగేసాననమాట. హమ్మయ్య! అనిపిచ్చింది. కొంచెం పొట్టలో ఆకలి తీరినట్టు అనిపిచ్చిందనమాట. సో, ఇంకా అట్లా ముందుకెళ్ళిపోయాను. ఇక్కడంతా మనకి ఉన్నాయి గదా! ఇయర్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ సంబంధించినయన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతదండి. ఎక్కడ పట్టిన ఈ చెరుకు రసాలైతే కనీసం ఒక 7, 8 స్టాల్లుంటాయనమాట. రూ. 10, రూ. 10 అని బోర్డ్ పెట్టేసుకుంటారు. అక్కడ ఎందుకంత తక్కువకిస్తారో నాకైతే తెలీదనమాట. గ్లాస్ రూ. 10 వీళ్ళు గ్లాస్ రూ. 5 అని చెప్తారనమాట. కానీ అది మోసము. ఆ రూ. 5 ఏముండదు. మనకెళ్ళగానే రూ. 10 ఇస్తారు వాళ్ళు. నేను ఆల్రెడీ తాగాననమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడికొచ్చేసేసరికి ఇక్కడ ఏదో టాప్స్ అంటండి. 100 రూపీసో, 50 రూపీసో అని చెప్తున్నారు. మరి జనాలైతే ఫుల్లున్నారసలకి. ఎంట్రన్స్ అనమాట ఇది చార్మినార్ దగ్గర. అండ్ నేను మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇక్కడ ముత్యాలని చెప్పేసి అమ్ముతా ఉంటారు. ముత్యాలని చెప్పేసి. కానీ అవి ఒరిజినల్ అయితే కాదు. దయచేసి తీసుకోవద్దు. వాళ్ళు మీరు ఎంతకు బార్గెయిన్ చేసినా ఇచ్చేస్తారు. సో, అవైతే తీసుకోకండి. మీకు రియల్ ముత్యాలు కావాలంటే మీరు లార్డ్ బజార్‌లోకెళ్తే అక్కడ ఉంటాయన్నమాట షాప్స్‌లో. నేను లార్డ్ బజార్ కూడా జస్ట్ మీకు గ్లింప్స్ ఇస్తాను. నేనైతే అంత షూట్ చేయలేదండి చార్మినార్ దగ్గర కూడా. జస్ట్ మీకు ఎలా ఉంటది ఒక ఐడియా రాడానికి ఇలా కొంచెమే చూపిచ్చాను. షూట్ చేయడానికి అవ్వలేదనమాట. ఇంక జనాలందరూ వచ్చేస్తున్నారు. మన దగ్గరేమో ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. సో, ఇంక షూట్ చేయడానికి అవ్వలేదు. బరువు ఒక పక్క. మళ్ళీ అసలకే దొంగలు వీళ్ళు అంటారు గదా! ఇంక అందుకననమాట. ఎవ్రీథింగ్ మీకు అవైలబిలిటీ ఉంటాయండి చార్మినార్‌లో. కాకపోతే మీరేం చేస్తారంటే ఎప్పుడైనా సరే చార్మినార్ వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకు కనిపించిన దగ్గరే తీసుకోవద్దు. ఇప్పుడు ఫర్ సపోజ్ బ్యాంగిల్స్ అనుకోండి. ఒక దగ్గర 200 చెప్తారు. ఇంకొంచెం ముందుకెళ్ళాక 100 చెప్తారు. ఇంకొంచెం ముందుకెళ్ళాక 50లోనే దొరుకుతాయన్నమాట మనకి. సో, నేనైతే అలాగే తీసుకుంటాను. ఎప్పుడైనా స్ట్రీట్ షాపింగ్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక వేసేస్తాననమాట ఒక రౌండు. ఆ తర్వాత నేను తీసుకుంటాను. అంతేగాని కనిపిచ్చేసిన వెంటనే తీసేసుకోననమాట. తక్కువే అనిపిస్తది మనకి. కానీ అలా తీసుకోవద్దు. అండ్ ఇదొచ్చేసి లార్డ్ బజార్ అనమాట. చార్మినార్‌కి 4 సైడ్స్ ఉంటాయి కదా! ఒక సైడ్‌లో లోపలికుంటదనమాట స్ట్రీట్. ఇదంతా లార్డ్ బజారే. మీకిక్కడంతా ఆర్నమెంట్స్ దొరుకుతాయనమాట. సో, ఫైనల్లీ అసలు చార్మినార్‌లో నేనేం తీసుకున్నానంటే
ఇదొచ్చేసి ఒక నెక్ పీస్ అండి. ఇదొచ్చేసి జస్ట్ 100 రూపీసే. బండిల్ పెట్టుకొని అమ్ముతా ఉంటారనమాట. స్టార్టింగ్‌లోనే మీకు కనిపిచ్చేస్తాయి. మీరు ఏమంత కష్టపడక్కర్లేదు. ఇదే కాదు చాలా టైప్స్ ఉంటాయండి ఆ 100 రూపీస్ సెట్స్‌లో. కాకపోతే అన్నీ స్టోన్‌వే ఉంటాయి. నాకు ఎప్పటినుంచో ఇట్లాంటిదొకటి తీసుకోవాలని ఉండే. అందుకని నేను తీసుకున్నాను. 100 రూపీస్ అనమాట. స్టడ్స్ వస్తాయి. దీనికి స్టడ్స్ లాగా వస్తాయి ఇయర్ రింగ్స్. అండ్ ఇదొచ్చేసి మనం నెక్‌కి పెట్టుకుంటాం కదా! అట్లా అనమాట. చోకర్ లాగా. సింపుల్‌గా ఉంటది. చాలా అంటే చాలా బావుంటది. నేను ఆల్రెడీ ఒకసారి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేం తీసుకున్నానంటే ఇదొచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. ఈ బ్యాంగిల్స్ 100 రూపీస్ అండి. ఇవైతే మనకి 50లో అలా రావు. 50లో వచ్చేవి 4 బ్యాంగిల్స్ ఉంటాయనమాట. సో, ఆ 4 బ్యాంగిల్స్‌వి అవి ప్లాస్టిక్ ఉంటాయి. ఇదొచ్చేసి మెటల్ గదా! మనకి ఇట్లాంటి బ్యాంగిల్స్ అయితే ఖచ్చితంగా 50లో రావు. ఒకవేళ మీరెవరన్నా ఎల్లుండి మీకు దొరికుంటే అవి ఏ ప్లేస్‌లో దొరుకున్నాయో నాకు కమెంట్ చేస్తే నెక్స్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు నేను అక్కడికెళ్ళేసి తీసుకుంటాననమాట. తక్కువకొస్తే ఎవరైనా వదులుకోలేరు కదా! సో, ఇదొచ్చేసి బ్రషెస్ సెట్ అనమాట. యాక్చువల్లీ నాకు కావాలి అనుకుంది ఓన్లీ మధ్యలో బ్రష్ ఒకటే. మన ఫేస్ ప్యాక్‌లేసుకోవడానికి, మనం మంచిగా అప్లై చేసుకోవడానికి మంచిగా ఉంటదని అనుకున్నాను. బట్ వాడు అదే 80 రూపీస్ చెప్పాడు. దాని బదులు ఈ సెట్టే బెటర్ గదా! 100 రూపీస్‌కి వచ్చేసింది. 150 రూపీస్ చెప్పాడనమాట. నేను 100 రూపీస్‌కి బార్గెయిన్ చేసి తీసుకున్నాను. మీరు బార్గెయిన్ అయితే ఫుల్‌గా చేసుకోవచ్చండి. ఖచ్చితంగా ఇస్తారు మీకు. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి మీకు ఇవి తగిలిచ్చేసుంటారు. అవి అప్పుడు మాత్రం ఇయ్యరండి. అండ్ ఇదొచ్చేసి నేను జస్ట్ నార్మల్‌గా తీసుకున్నాను. నేను ఇవన్నీ వాడనండి కాంపాక్ట్‌లు అవన్నీ. జస్ట్ ఊరికనే అసలు ఎలా ఉంటది తీసుకుందాం అని తీసుకుంటే బయటేమో హుడా బ్యూటీ ఉంది. లోపలేమో ఫిట్ మ్యాట్ అని ఉంది. సరే ఏం చేద్దాం ఇంక వాళ్ళలా మేబీ చూపిచ్చేటప్పుడు ఓపెన్ చేయడంలో వేరేది మిక్స్ అయిపోయి ఉంటదేమో. నేను అక్కడే చూసుకున్నానులెండి. నేను చూసే తీసుకొచ్చుకున్నాను. అండ్ లోపలైతే అద్దం ఉంది. ఇదొచ్చేసి 50 రూపీస్. 50 రూపీస్‌కి ఏమొస్తుందబ్బా అని చెప్పేసి ఊరికే తీసుకున్నాననమాట. నేను ఎక్కువగా అయితే వాడను. దట్టు ఇవేం పెద్ద ప్రీమియం ప్రొడక్ట్స్ అయితే కాదు కదా! సో, నేను అంత ఎక్కువగా వాడను. చాలా రేర్. నాకు తెలిసి నేను మొత్తం అది వాడేటప్పటికి అది పాడు కూడా అయిపోతది. ఇదొచ్చేసి లిప్‌స్టిక్ అనమాట. ఇది కూడా 50 రూపీసే. ఒక తాత ఉంటారు. మనం చార్మినార్ దగ్గర ఎంటర్ అవ్వంగానే స్టార్టింగ్‌లోనే. ఆ తాత చాలా వెరైటీస్ ఆఫ్ లిప్‌స్టిక్స్ పెట్టుకొని ఇస్తా ఉంటారనమాట. ఇదొచ్చేసి 50 రూపీస్. అండ్ మిగతా దగ్గరంతా మనకి 100, 80 అలా చెప్తారు. సో, ఇదొచ్చేసి పింక్ షేడ్ అనమాట. మీకు వీడియోలో కొంచెం రెడ్ లాగా కనిపిస్తుంది. బట్ కాదండి. ఇదొచ్చేసి పింక్ షేడ్. నాకు రెడ్ షేడ్ అయితే అసలు నచ్చదు. మీకు కనిపించినంత డార్క్ గూడా ఉండదండి మనం అప్లై చేసుకున్నప్పుడు. మంచిగానే ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అనమాట. ఈ సెట్ అసలకి చాలా ట్రెండింగ్‌లో ఉంది గదా! అంటే నేను లేట్ అయ్యానులేండి ట్రెండింగ్‌లోకి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదంతా అసలు ఫస్ట్ చాలా రోజుల ముందే వచ్చేసింది గదా! ఈ సెట్. సో, యాక్చువల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిల్లో అడిగినప్పుడు ఏంటంటే ప్రైస్ చాలా ఎక్కువ చెప్పారండి. లైక్ 600 అబోవ్ అలా చెప్పారు. నేను ఎవరినో అడిగాను చూసి. మెసేజ్ చేశాననమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. 500 అబోవ్ చెప్పారు. అంటే మేబీ క్వాలిటీ ఏమన్నా డిఫరెన్స్ ఉంటద్దేమో అని నా అభిప్రాయము. కానీ నేనైతే చూడలేదు గదా కొనుక్కొని. ఇక్కడైతే నాకు 350 చెప్పాడనమాట వీడిక్కడ. 350 చెప్పాడు. 350 దగ్గర నుంచి నేను 250, 200కి బార్గెయిన్ చేసి 200కి తీసుకున్నాననమాట. మీకు బార్గెయినింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం చార్మినార్‌లో మీరు చాలా అంటే చాలా తక్కువకి షాపింగ్ చేయొచ్చండి ప్రతి ఒక్క వస్తువు. అరే బాబు! ఇంత తక్కువకి కూడా ఇచ్చేస్తారా? ఇంత తక్కువకి కూడా వస్తాయా? అని ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడైతే నేను షాక్ అయ్యాను యాక్చువల్‌గా. అండ్ నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. బాగా తిరిగి అయినా తక్కువకి ఎక్కడొస్తే అక్కడ కొనుక్కుంటాను. అండ్ మదీనాలో నేను శారీస్ కొన్నా అని చెప్పాను కదా! ఇవి కొంచెం ఫాస్ట్‌గా చూపిచ్చేస్తాను. ఈ శారీ వచ్చేసేసి మనకి సిల్క్‌లో వస్తదనమాట. పింక్ డార్క్ బ్లూ కాంబినేషను. ఇదొచ్చేసి యాక్చువల్‌గా వాడు 350 చెప్పారనమాట. విత్ బ్లౌజ్ గూడా ఉంది. అద్దండి బ్లౌజ్ అది. ఇది 350 చెప్పాడనమాట. నేను 250కి అడిగాను శారీని. కానీ వాళ్ళు ఇవ్వమని గట్టిగా కూర్చున్నారనమాట. అప్పటికి ఉన్నాను ఒక 5, 6 మినిట్స్. ఇస్తారా? ఇవ్వండి అని. ఇంక వాడు వదలలేదనమాట. ఇంక నాకు శారీ అయితే నచ్చింది. మా మమ్మీకి బావుంటది అనిపిచ్చింది. సరే ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా నేను 300 అయితే ఫోన్‌పే చేసేసి తీసుకున్నా అనమాట. అండ్ ఎళ్ళగానే నా చూపులు పడిన శారీ అయితే ఇదండి. అసలు ఎంత బావుందంటే
పిచ్చగా నచ్చిందండి. వెయిట్‌లెస్ క్లాత్ గానీ, ఇప్పుడు ఇప్పుడు ఇవి కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి గదా! అండ్ ఈ కలర్ అయితే మా మమ్మీకి అస్సలు లేదనమాట. సో, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఒక షాప్‌లో అడిగానండి ఇది 500 చెప్పారు. ఇదొచ్చేసి బ్లౌజ్. మీరిప్పుడు చూస్తున్నారు కదా లోపల అది బ్లౌజు. ఒక షాప్‌లో అడిగాను 500 చెప్పాడు దీన్ని. 500 సరే ముందుకెళ్ళి చూద్దాము అనంగానే ఇంకొక షాప్‌లో 400 చెప్పారనమాట. అది ఫైనల్ ప్రైస్. మార్కెట్ అంతా ఇంకా 400 మీదనే ఉన్నారు. ఇంకా అడిగినా కూడా తగ్గించట్లేదు. ఇదైతే నేను షాప్‌లో తీసుకున్నాను. అక్కడ చాలా షాప్స్ ఉంటాయి గదా! బయట పెట్టేసుంటారు. ఐ మీన్ తగిలిచ్చేసుంటారు. తీసుకున్నా అనమాట. అండ్ ఈ శారీ వచ్చేసి నాకు 700 చెప్పారండి. ఇది పట్టు శారీ అనమాట. మీరు చూస్తుండేది లోపలొచ్చేసి బ్లౌజు. నాకు ఈ కలర్ బా నచ్చింది. మా మమ్మీకి ఈ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట బ్లూ. సరే 700 చెప్పారు. నేను 500కి అడిగి తీసుకున్నాను. సో, మదీనా మార్కెట్‌లో కూడా హోల్‌సేల్ ఉన్నా సరే మీరు బార్గెయిన్ చేసుకోవచ్చండి. అది మీరు వెతుక్కునే దాన్ని బట్టి, మీరు వెళ్ళే షాప్స్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ శారీ అయితే మామూలుగా స్ట్రీట్ పక్కన చిన్న చిన్న కొట్లు అంటారు గదా! వాటిల్లో అలా తగిలిచ్చేస్తున్నారు. నాకు కలర్ అయితే బా నచ్చింది. నేను చెప్పాను గదా! ఆల్రెడీ మా మమ్మీకి ఈ కలర్ అంటే చాలా ఇష్టం అని జెప్పేసి. ఇదొచ్చేసి మనకి 250 రూపీస్ పడిందండి. వాడెంత బార్గెయిన్ చేసినా ఇంక ఇవ్వలేదు.